ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వివాదంలో ఎక్కడా తగ్గలేదు. మంత్రి కొండా సురేఖ కేబినెట్ భేటీకి దూరమయ్యారు. ఇన్ఛార్జితో భేటీ అయ్యారు. ఈ వివాదంపై ఇప్పటిదాకా ఇటు ముఖ్యమంత్రి టీం రియాక్ట్ కాలేదు. డ్యామేజ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి టీం ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం జరిగిందా? వెనక్కి తగ్గుతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇటు ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కాపీకి సంబంధించి దాన్ని బహిర్గతం చేయాలి, దాన్ని తనకి ఇవ్వాలి అంటూ ఆ కాపీని చూపించాలంటూ ఇటు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత బయటలో ఆమె మాట్లాడుకొస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులెడ్డి పేరును చెప్పుకొచ్చారు. ఇటు రోహిన్ రెడ్డికి సంబంధించి ఆ పేరును కూడా ప్రస్తావించారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ అన్నిటితో పాటు ఇటు సలహాదారుగా ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఆమె. సో ఇలా చాలా పేర్లు, కీలకమైన పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడంతోనే ఒక్కసారిగా దీపావళికి ముందే ఒక ఢమాల్ లాంటి బాంబు లాంటి వార్త ఇటు ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్ని రాజేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళబోతోంది కాంగ్రెస్? మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇష్యూని కామ్ డౌన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యారు.